టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో గత నెల చోటు చేసుకున్న కుటుంబ కలహాలతో ఒక్కసారిగా కాంట్రవర్షియల్గా మారారు. తన చిన్న కుమారుడు మనోజ్ వ్యవహారం సరిగ్గా లేదని, విద్యానికేతన్ యూనివర్సిటీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడంటూ పనివాళ్లను సైతం కొడుతున్నాడు అంటూ ఆగ్రహించారు. మరోవైపు మనోజ్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యానికేతన్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, వినయ్ ప్రసాద్ అనే వ్యక్తి విద్యా సంస్థల్లో ఆధిపత్యం చెలాయిస్తూ తన తండ్రిని మార్చాడని, తన అన్న మంచు విష్ణు వ్యవహారం కూడా సరిగ్గా లేదని, తనను తన బిడ్డలు భార్యపై దాడి చేసేందుకు కుట్ర పన్నారని మీడియా వారితో చెప్పుకొచ్చారు. త్వరలో అన్ని విషయాలు ఆధారాలతో సహా బయటపెడతానంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకరికొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునేదాకా వెళ్లారు. దాదాపు 2 వారాల పాటు ఈ అంశం మీడియాలో కుదిపేసింది. ఆ తర్వాత నెమ్మదిగా సర్దుకుంది. ఈ విషయం పక్కన పెడితే తాజాగా మోహన్ బాబు రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన విద్యానికేతన్ సంస్థల్లో పండుగ వేడుకను నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. మీడియా వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కన్నప్ప సినిమా విశేషాలు పంచుకున్నారు. మోహన్ బాబు స్పందిస్తూ కన్నప్ప సినిమా కోసం తాము ఎంతో కష్టపడుతున్నామని అన్నారు. బాబు గ్రాఫిక్స్ జరుగుతున్నాయి, అనుకున్న దానికంటే భారీగానే ఖర్చు పెట్టినట్లు చెప్పారు. రాయలసీమ రామన్న చౌదరిలో నేనొక డైలాగ్ చెప్పా, నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. కానీ గతం గతహ, నిన్న జరిగింది మర్చిపోవాలి, నేడు ఏం చేయాలో అనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలంటూ తనదైన స్టైల్లో మాట్లాడారు మోహన్ బాబు. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు సంతోషంగా జరుపుకోండి. ఇక మన సినిమా విజయం సాధిస్తే మనకు నిజమైన పండుగ. ఎందుకంటే సినిమా మన వృత్తి. సినిమా వ్యక్తులకు వాడు తీసిన సినిమా హిట్ అయినప్పుడే నిజమైన పండుగ. సంక్రాంతి అంటే రైతు బాగుంటేనే మనందరం బాగుంటాం. ఇది మనందరి పండుగ. అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా అని మోహన్ బాబు తెలిపారు. రైతు బాగుంటేనే మన దేశం బాగుపడుతుంది, మనం ఇటువంటి పండుగలు జరుపుకోవచ్చు. ఇక కన్నప్ప పనులు ఎక్కడి వరకు వచ్చాయి అని విలేకరులు ప్రశ్నించగా, గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతున్నాయి, ఊహించని రీతిలో దీన్ని తీర్చిదిద్దుతున్నాం, అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టాం, సినిమాపై మాకెంతో నమ్మకం ఉంది. శ్రీ కాళహస్తీశ్వరుడిపై ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలన్నీ మంచి విజయం అందుకున్నాయి. శ్రీ కాళహస్తీశ్వర మహత్యం తీసిన 3 హీరోలు సూపర్ హిట్స్ అయినాయి. పరమేశ్వరుడు ఆదుకుంటారు. ఆయన వరంతో నేను పుట్టాను. నా పేరు భక్తవత్సలం. సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఎప్పుడూ సర్వసాధారణం. కానీ ఈ సినిమా అత్యద్భుత విజయాన్ని సాధించాలని ప్రకృతిని కోరుకుంటున్నా. పరమేశ్వరుడు ఎప్పుడు మోసం చేయడు. నేను ఆయన వరాన పుట్టినవాడిని, నా పేరు భక్తవత్సలం. ప్రజలు, అభిమానులు ఆశీస్సులు కావాలని మోహన్ బాబు కోరారు. ఇక విష్ణు కళల ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇందులో నటులుగా కాజల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.